గర్భంలో శిశువు పిండ రూపంలో భగవంతుని ఏమని ప్రార్థిస్తాడు? స్త్రీ గర్భంలోనే శేషణ దుఃఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణం జరిగిన తర్వాత శిశువు పరిణామక్రమము. ఒక రోజుకు ఖలిలమవుతాడు. 5 రోజులకు బుద్బుదాకారం పొందుతుంది. 10 రోజులకు బదరీఫలముగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు. 1 నెలకు శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడతాయి. 3 నెలలకు గోళ్ళు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడతాయి. 4 నెలలకు సప్తధాతువులు ఉద్భవిస్తాయి. 5 నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడతాయి. 6 నెలలకు జరాయువు మావిచే కప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు. మాతృభుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దుర్గంధభూయిష్టమైన మలమూత్రాల గుంటలో ఉన్న పురుగులు సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్ఛపోతాడు. నరకయాతన, నరకానుభవము జీవుడు మాతృగర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది. తల్లి తీసుకునే ఆహారంలోని దుస్సహాయులైన ఖట్వాములు, లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావిచేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠ శిరోధరుడై అధశిరస్కుడై తల్లక్రిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షిలాగా జీవుడు గర్భంలో బంధింపబడి ఉంటాడు. అప్పుడు భగవంతుని దయ వలన పూర్వజన్మలో చేసిన పాపములు గుర్తొస్తాయి. అప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చినది అని బాధపడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మాని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి భగవంతుని మీద కృతజ్ఞతతో మరలా మానవ జన్మ ఇచ్చినందుకు గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్రారంభిస్తాడు. గత జన్మల్లో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవ జన్మ అని తలంచుచు భగవంతునికి మాతృగర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు. శ్రీహరి నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటి యందు పడి సంసార నిమగ్నుడనై సంసారమే బ్రతుకని మంచి చెడులను విడిచి ధర్మము అధర్మము అని చూడకుండా ధన సంపాదనే ధ్యేయంగా చేయకూడని చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాపిల్లలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు, పాపములు మాత్రం నా పాలు అయినది. ఓ భగవంతుడా, ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయము. నేను బయటపడితే ఈసారి పాపకృత్యముల జోలికి పోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈసారైనా ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తాను. ఈసారి నాకు సంసార బంధములను కట్టబెట్టవద్దు. పొరపాటును కూడా సంసారం జోలికి పోను. పరాత్పర, ఈ మలమూత్ర కూపంలోని దుర్గంధమును భరించలేక మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవచున్నాను. భరించలేకున్నాను. నన్ను బయటపడవేయము. మిమ్ములను మరిచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు. మరి మాతృగర్భంలో భగవంతునికిచ్చిన మాటను మనం నిలబెట్టుకుంటున్నామా? ఆలోచించండి. మనమే తగు నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే మనం విఘ్నులము. జయ శ్రీరామ్.